హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు ఆలు మెంతి కలిపి కర్రీ చేస్తే ఎలా ఉంటుందో చూపిస్తానండి. చాలా బాగుంటుంది. ఫ్లేవర్ కానీ టేస్ట్ కానీ చాలా బాగుంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. మొదటగా స్టవ్ వెలిగించి కళాయి పెట్టి ఒక 3 స్పూన్ల ఆయిల్ వేశాక పచ్చిమిర్చి వేసానండి. ఈ విధంగా ఒక 5-6 పచ్చిమిర్చి వేయాలి. వేసి ఫ్రై అవుతుండగానే ఉల్లిపాయ వేసేయాలండి. సింపుల్గా ఉంటుందండి, కానీ చాలా టేస్ట్ ఉంటుంది. ఆలు మెంతి చాలా బాగుంటుందండి. తింటే అసలు వదిలిపెట్టరు, చాలా టేస్ట్ ఉంటుంది. ఈ విధంగా వేశాక ఒక 2 స్పూన్ల సాల్ట్ వేయాలండి. సాల్ట్ కొంచెం తాలింపులోనే వేసుకోవాలి. ఈ విధంగా వేసి ఒక స్పూను పసుపు వేయాలి. ఈ విధంగా ఒక స్పూన్ పసుపు వేయాలండి. వేసి తాలింపు మంచిగా కలపాలి. చూడండి, చాలా సింపుల్గా అయిపోతుందండి ఆలుగడ్డ మెంతికూర. చూడండి, ఈ విధంగా వేసి ఇప్పుడు మనం కట్ చేసి పెట్టిన ఆలు ముక్కలు వేసేయాలండి. మంచిగా కడిగి పొట్టు తీసి కడిగి కట్ చేసి పెట్టిన ఆలు ముక్కలు తాలింపులో వేసేయాలండి. చాలా బాగుంటుంది. అసలు మీరు ట్రై చేయండి. ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. చాలా ఫేమస్ అండి మెంతికూర, ఆలు. ఈ విధంగా మెంతికూర ఎక్కువ తీసుకోవాలండి. ఎక్కువ తీసి మంచిగా కడిగి ఇలా తాలింపులో వేసేయాలి. వేసి మంచిగా ఫ్రై అవ్వాలండి. ఇది ఇలా ఫ్రై అవుతుంటేనే ఫ్లేవర్ చాలా బాగా వస్తుందండి. చాలా బాగుంటుంది. ఇప్పుడు మనము ఆలు ముక్కలు వేసేయాలండి. తాలింపు రెడీ అయిపోయింది. ఆలు కట్ చేసిన ముక్కలు ఇందులో వేసేయాలి. చూడండి, ఈ విధంగా తాలింపులో వేసి మంచిగా కలపాలండి. కలుపుతుంటేనే చాలా మంచి స్మెల్ వస్తూ ఉంటుంది కర్రీ. ఈ విధంగా కలపాలండి. మంచిగా కలపాలి. కలిపి చూడండి, ఫ్రై చేయాలి చక్కగా. ఇలా కొద్దిసేపు మూత పెట్టాలండి. ఆ ముక్కలు కొంచెం గట్టిగా ఉండకుండా కొంచెం మెత్తపడతాయి మూత పెట్టడం వలన. చూడండి, ఈ విధంగా కొంచెం మెత్తపడి చక్కగా ఫ్రై అయింది. చూడండి, ఈ విధంగా కొంచెం మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలి. చాలా సింపుల్ అండి, అసలు ఎవరైనా చేయగలరు ఈ ఆలు మెంతు కూర. చూడండి, ఈ విధంగా ఫ్రై అయ్యాక కారం వేసేయాలండి. మన ఇష్టం, మన టేస్ట్కి తగ్గట్టు 2 స్పూన్లుగా 3 స్పూన్ల ఎన్ని అయితే అన్నీ వేసుకోవచ్చు. నేనైతే ఒక 2 స్పూన్స్ వేస్తున్నానండి. ఈ విధంగా కారం వేసేయాలి. కారం వేసి మంచిగా కలపాలండి. ఇప్పుడు ఆలు ముక్కలకి కారం అంతా మంచిగా పడుతుంది. అలాగే ధనియాల పొడి అండి, ధనియాల పొడి ఒక స్పూన్ వేయాలి. ఈ విధంగా కారం వేసి ధనియాల పొడి వేసి మంచిగా కలపాలి. చాలా బాగుంటుందండి ఆలు ఇలా వండితే. ఈ విధంగా కలిపాక ముక్కలకి మంచిగా కారం ధనియాల పొడి మంచిగా పట్టింది. అంతే అండి, కొత్తిమీరతోటి గార్నిష్ చేస్తే ఇంకా చాలా బాగుంటుంది. అంతే, అయిపోయింది. ఆలు ఫ్రై రెడీ అయిపోయిందండి. ఆలుగడ్డ మెంతికూర కర్రీ చాలా బాగుంటుందండి. మీరు ట్రై చేయండి ఒకసారి. ఈ విధంగా వండితే చాలా బాగుంటుంది. ఎలా ఉందో కామెంట్ బాక్స్లో చెప్పండి. ట్రై చేయండి మీరు కూడా. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఎలా ఉందో. బాగుందండి. నచ్చితే మాత్రం కామెంట్ బాక్స్లో మాత్రం కామెంట్ చేయటం మర్చిపోకండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.